తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లండన్లో పర్యటిస్తున్న రేవంత్ అమెరికా వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రయాణంలో బ్రేక్ పడింది. ఆయన ఆగస్టు 20న యూకే యుఎస్ పర్యటనకు బయలుదేరారు. ఇక కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలనేది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. కానీ అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లకుండా లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి యూకే యుఎస్ పర్యటనకు గురువారం బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా విద్యా సంస్థలతో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించడంతో రేవంత్ లండన్ నుంచే వెనక్కి రానున్నారు. ఇక వాస్తవానికి కేంద్రానికి సీఎంఓ ముందుగానే దరఖాస్తు చేసింది. ఆగస్టు 20 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరగా కేంద్రం బ్రిటన్ పర్యటనకు మాత్రమే ఆమోదం తెలిపింది. ఇక అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించింది. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేదా మంత్రి అయినా విదేశాల్లో అధికారిక పర్యటన జరిపేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాజకీయ, సాంకేతిక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేసిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి బృందం యూకేకు వెళ్ళింది. కానీ అక్కడకు వెళ్ళాక అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే అమెరికా పర్యటన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అనుమతి లభించకపోయినా సీఎం వెంట వెళ్లిన అధికారులు మాత్రం అమెరికాలో ప్లాన్ చేసిన కార్యక్రమాలను కొనసాగించి హార్వర్డ్ యూనివర్సిటీ వంటి సంస్థలతో ఒప్పందాలను ఖరారు చేయాలని ఆదేశించారు. ఇక ప్రస్తుతం లండన్లో ఉన్న సీఎం రేవంత్ శుక్రవారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సందర్శించారు. ఇక ఎమిరేట్స్ స్టేడియంలో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ ప్రజెంటేషన్కు కూడా హాజరయ్యారు. ఇక శనివారం కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశమవుతారు. ఇక లండన్ యూనివర్సిటీ క్యాంపస్లోని సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూళ్లను కూడా సందర్శించనున్నారు.